ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తితో ఈ రిలేషన్ అనేది పాస్ట్ ఎలా ఉంది, ప్రెజెంట్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనేది మనం ఈరోజు రీడింగ్‌లో చూద్దాము. సో నా వీడియోలోకెళ్ళే ముందు నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే గనక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో రీడింగ్‌లోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్‌తో సహా తలుచుకోండి. అప్పుడే మీ ఎనర్జీస్ అనేవి యాక్యురేట్‌గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. సో ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్‌లో కనెక్ట్ అవుతాయి, మీ లైఫ్లో ఉన్నట్టుగా 60-70% మీ లైఫ్లో ఉన్నట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి, లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తితో ఈ రిలేషన్షిప్ అనేది పాస్ట్ ఎలా ఉంది, ప్రెజెంట్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మనం తీద్దాము. ముందు పాస్ట్ గురించి తీద్దాము. సో ఈ డెక్లోనే పాస్ట్ అండ్ ప్రెజెంట్ అనేది తీద్దాము. ఈ డెక్లో ఫ్యూచర్ గురించి తీద్దాం మనం. సో మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ పాస్ట్ లైఫ్ ఎలా ఉందనేది చూద్దాం. ద ఎంప్రెస్, ద మూన్, ద టూ ఆఫ్ స్వర్డ్స్, 9 ఆఫ్ కప్స్. సో ఇది మీ పాస్ట్ అన్నమాట. సో నెక్స్ట్ మీ ప్రెజెంట్ చూద్దాము. సెవెన్ ఆఫ్ స్వర్డ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్. సో ఫస్ట్ మీ పార్ట్నరు ఈ రిలేషన్ గురించి, మీ పార్ట్నర్కి మీకు మధ్య ఈ రిలేషన్షిప్ అనేది పాస్ట్లో ఎలా ఉంది, పాస్ట్లో ఎలా ఉండదంటే మీ పార్ట్నర్ మీకు చాలా ప్రేమగానే కాకుండా మిమ్మల్ని ఒక రాణిలాగా, అంటే మీరంటే చాలా చాలా ఇష్టంగా చూసుకునేవాళ్ళు అనమాట. అసలు మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం, మేబీ అది మేల్ అవ్వనివ్వండి, ఫీమేల్ అవ్వనివ్వండి, మీరు వాళ్ళ లైఫ్లోకి రావడమే వాళ్ళు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యారు. మిమ్మల్ని ఒక రాణిలాగా చూసుకోవాలని అన్నామన్నట్టుగా, రాజులాగా ఫీల్ అయిపోయి మీరు వాళ్ళ హీరో అన్నట్టుగా, హీరోయిన్ అన్నట్టుగా కూడా చెప్పడం కానివ్వండి, మీరు లేకపోతే ఉండలేనంతగా అండ్ మీరు మాట్లాడకపోతే ఉండలేనంతగా అంత ప్రేమను చూపించేవాళ్ళు, అంత ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అనేది చూపించేవాళ్ళు. అండ్ మిమ్మల్ని కూడా అంతే ఎక్కువగా పొగుడుతూ ఉండడము, మీ బ్యూటీ కానివ్వండి, మీ ఫిజికల్‌గా కానివ్వండి, మెంటల్‌గా కానివ్వండి, మీలో చాలా పాజిటివ్ ఉందన్నట్టుగా, మీలో ఏమి నెగెటివ్ లేవు, అన్నీ కూడా మీలో ఉన్నవన్నీ కూడా వాళ్ళకిష్టమే అన్నట్టుగా, వాళ్ళు ఎలాంటి పర్సన్ అయితే కోరుకుంటున్నారో అలాంటి పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నారన్నట్టుగానే బిహేవ్ చేశారు మీ పార్ట్నర్ అయితే. అంత ప్రేమ, అంత ఎఫెక్షన్, ఈవెన్ మీరు కూడా ఏందంటే వీళ్ళు నన్ను ఇంత ఇష్టపడుతున్నారా? నేనంటే ఇంత ఇష్టం ఉందా? అని ఆశ్చర్యపోయేలాగా కూడా చేశారనమాట. సో మన రిలేషన్‌షిప్ అనేది లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటది అన్న ఫీలింగ్‌లో కూడా మిమ్మల్ని ఉంచారు. అసలు మీరు కొంచెం కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. మీ రిలేషన్‌షిప్ ఇప్పుడు ఈ రోజే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం గానీ, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడం గానీ, బ్లాక్ చేసుకోవడం గానీ, ఇలా ఉంటదనైతే అప్పుడు అస్సలు ఊహించలేదనమాట. బట్ ఆ రిలేషన్‌షిప్‌లోకి మెయిన్ ఎవరైతే ఒక థర్డ్ పర్సన్, మీరేమో బాగా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిపోయారు మీ పార్ట్నర్‌కి, బాగా ఎడిక్ట్ అయిపోయిన సిట్యుయేషన్స్ వరకు వచ్చారనమాట. ఎమోషన్స్ పరంగా బాగా కనెక్ట్ అయిన సిట్యుయేషన్‌లోనే మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పర్సన్ అనేది రావడం, ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. మేబీ ఆ థర్డ్ పర్సన్ అనేది మేబీ మీ పార్ట్నర్, ఆపోజిట్ జెండర్ అయినా అవ్వచ్చు, లేకుండా ఎదర్ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అలా కూడా అయ్యుండొచ్చు. ఈ థర్డ్ పర్సన్ ఎంట్రీ వల్లనే మీ లైఫ్ అనేది, మీ పాస్ట్‌లో మీ ఇద్దరి ఎంతో హ్యాపీగా ఉన్న లైఫ్ వల్ల ఆహ్,
ఎటు కాకుండా అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? వద్దా? అన్న సిట్యుయేషన్‌లో కొన్ని రోజులు ఉండడం గూడా అయ్యిందనమాట పాస్ట్‌లో. అలా ఏంటంటే వీళ్ళ సరిగ్గా నన్ను మాట్లాడడం లేదు. నాకు టైం ఇవ్వట్లేదు. వీళ్ళేమన్నా మోసం చేస్తున్నారేమో అన్న అడుగుదాము. లేకుంటే వీళ్ళతో ఈ రిలేషన్‌షిప్ ఎండ్ చేసేసుకుందాం అన్న సిట్యుయేషన్‌లో లేదు ఉన్నాము. వీళ్ళు జెన్యూన్‌గానే ఉన్నారన్న కన్‌ఫ్యూజన్‌లోనే మీరు చాలా వరకు కూడా ఉండడం అయితే జరిగింది. బట్ ఏందంటే, మీరెంతో ఆశపడ్డారు వాళ్ళ నుంచి. మీ లైఫ్‌లో వాళ్ళొక లైఫ్ పార్ట్నరే కాదు, సోల్‌మేట్ లాగా కూడా ఫీలయ్యారనమాట. వీళ్ళ ద్వారా నేను లైఫ్‌లో నేనేదైతే కోల్పోయానో, మేబీ మీరు మీ పాస్ట్‌లో కానివ్వండి, మీరెప్పటినుంచో మీ లైఫ్‌లో ఒక హ్యాపీనెస్ మీ పార్ట్నర్ నుండే వచ్చిందన్న ఫీలింగ్‌లోనే ఉండిపోయారనమాట పాస్ట్‌లో అయితే. సో, ప్రెజెంటొచ్చేసి మీరు మీ పార్ట్నరు ఈ మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగొస్తారేమో, మోసం చేసి వెళ్ళిపోయిన పర్సను మళ్ళీ రియలైజ్ అయ్యి, మళ్ళీ ఎమోషనల్ పరంగా మళ్ళీ తిరిగి వస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. బట్ వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చే అవకాశం ఉండదేమో, వాళ్ళు ఆల్రెడీ థర్డ్ పార్టీలో కానివ్వండి, థర్డ్ పార్టీ కోసం కానివ్వండి, థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో కానీ ఉన్నారేమో. సో, నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ నేను ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం వస్తారా అన్న ఫీలింగ్‌లో కూడా ఉన్నారనమాట. బట్ వాళ్ళు రియలైజ్ అయ్యి రావాలనైతే బాగా కోరుకుంటున్నారు మీరు. వాళ్ళు చేసిన తప్పులకి, మీరు వాళ్ళకి చూపించిన వాల్యూకి కానీ, మీరు వాళ్ళకి చూపించిన ఇంపార్టెన్స్ కానీ, మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ కానీ, వాళ్ళకి తెలుసుకొని రావాలనైతే అనుకున్నారు. బట్ వాళ్ళు ఏంటంటే మీరు వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయారన్న మోసం చేయాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళున్నారనమాట. మేబీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మళ్ళీ రావాలన్న ఉద్దేశం అయితే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళకి రియలైజేషన్ అయితే అవ్వలేదనమాట ఇంకా. మీరు మాత్రం అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్‌లో మేబీ అసలు ఈ రిలేషన్‌షిప్‌లోకి నేను రాకుండా ఉండుంటే, ఇప్పుడు ఈరోజు ఇలాంటి బాధపడుతూ ఉండేదాన్ని కాదేమో అన్న ఫీలింగ్‌లో మీరున్నారు. మీ ఎనర్జీస్ స్ట్రక్ ఎనర్జీస్‌తో ఉన్నాయి. అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా స్ట్రక్ మోడ్‌లోనే ఉన్నాయి ప్రెజెంట్ అయితే. మీ పార్ట్నర్ ఏందంటే ఏ స్టెప్ తీసుకోలేని సిట్యుయేషన్‌లో గూడా ఉన్నారు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే అక్కడ గూడా ప్రెజెంట్ అంత హ్యాపీగా లేరు. అండ్ మీరిక్కడేందంటే జరిగిపోయిన దాని గురించి, పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఎందుకు ఇలానే జరిగింది? నాకే ఎందుకిలా జరుగుతుంది? నా లైఫ్‌లోనే ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతున్నాయి? నేను ఏది కోరుకున్నా అది ఎందుకు దూరం అయిపోతుంది? మేబీ నేను బ్యాడ్ లక్ పర్సనా ఎప్పుడు కూడా అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంది మీకైతే. సో, అండ్ ఫైనాన్షియల్‌గా కూడా మీ పార్ట్నర్‌కి చాలా మీరు హెల్ప్ చేసిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. వాటి పరంగా కూడా మీరు ఆహ్, కొంత ఫైనాన్షియల్‌గా కూడా కోల్పోయారు. అండ్ కొన్ని మనీ అప్పుగా ఇవ్వడమో, లేకుంటే మనీ కొంచెం ఆహ్, ఇచ్చినవి రిటర్న్ రాకపోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మీరు అడిగే సిట్యుయేషన్‌లో కూడా లేరు, వాళ్ళు ఇచ్చే సిట్యుయేషన్‌లో కూడా లేరు. ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా క్రియేట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, మీ పార్ట్నర్ ఏందంటే ఇంకా మిమ్మల్ని మీ పార్ట్నర్ మీద ప్రేమ మాత్రం మీకెప్పటికీ తగ్గలేదు. ఇప్పటికి కూడా స్టిల్ వాళ్ళు రావాలి. వాళ్ళంటే ప్రేమ అనేది మాత్రం మీకు స్టిల్ ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రెజెంట్ కూడా. బట్ ఏందంటే సిట్యుయేషన్స్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నా లేకపోయినా వాళ్ళలో మార్పయితే వచ్చిందనైతే మీకు అర్థమవుతుంది. మేబీ థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ గూడా ఎక్కువగా ఉండి ఉంటది. పార్ట్నర్‌ని ఇంతగా మార్చడానికి లేదా వీళ్ళ లైఫ్‌లో ఇంకొక పర్సన్ వచ్చి ఉంటారు థర్డ్ పర్సన్. దానివల్లే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నామేమో అన్న ఫీలింగ్ అయితే ప్రెజెంట్ మీకుంటుంది. సో, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనేది చూద్దాము మీ ఇద్దరి రిలేషన్‌షిప్ అనేది. మళ్ళీ మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ ఉందా? కమ్యూనికేషన్ అనేది వస్తుందా మీ పార్ట్నర్ నుంచి? ఇలానే మీరు సఫర్ అవుతూ ఉంటారా? లేదా మూవ్ ఆన్ అవుతారా అనేది చూద్దాం. జస్టిస్, 10 ఆఫ్ స్వర్డ్స్, 4 ఆఫ్ స్వర్డ్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, 5 ఆఫ్ పెంటికల్స్,
సో మీ పార్ట్నర్ అయితే డెఫినెట్గా మీకు ఏదైతే జస్టిస్ న్యాయం అయితే చేయలేదు, అండ్ మీ పార్ట్నర్ మీ విషయంలో చాలా అన్యాయంగానే బిహేవ్ చేస్తారు. మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా హర్ట్ చేసి బాధ పెట్టేసి అసలు నువ్వు నాకు వద్దు, నువ్వు నా లైఫ్లో రావడం వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అయినవి అని చెప్పి మిమ్మల్ని బ్లేమింగ్ చేసి బాధ పెట్టి హర్ట్ చేసి మరి మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి దానికి తగిన కర్మ అనేది వాళ్ళకి రిటర్న్ అనేది వాళ్ళ లైఫ్‌లో మేబీ వాళ్ళకి చాలా ఇష్టమైన పర్సన్స్ అయినా అయ్యి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్‌గా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఏదో ఒక రకంగా వాళ్ళు సఫర్ అయ్యే స్టేజ్‌కైతే వస్తారు ఫ్యూచర్‌లో అయితే. సఫర్ అయ్యే స్టేజ్‌కొచ్చిన స్టేజ్‌లో కూడా వాళ్ళేందంటే వాళ్ళ తప్పు తెలుసుకున్నా కూడా వాళ్ళకి ఇగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంది కాబట్టి, వాళ్ళ తప్పు తెలుసుకున్నా కూడా వాళ్ళు మీ దగ్గరికి రావడానికైతే రెడీగా ఉన్నారనమాట. అంటే తప్పు చేశాను కాబట్టి వీళ్ళ దగ్గరకొచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలా, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి రావడం వల్ల వీళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా నన్ను మౌల్డ్ చేసుకుంటారు అన్న ఫీలింగ్‌లో ఉండే పర్సన్ అన్నమాట. తప్పు చేశారని తెలిసినా కూడా యాక్సెప్ట్ చేసి మీ దగ్గరికి రావాలంటే వాళ్ళు ఎమోషనల్‌గా మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకుంటారేమో, మీరు వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకుంటారేమో, ఈ థర్డ్ పార్టీ వల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్ అవుతుందేమో అనైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, ఫ్యూచర్ ఏందంటే వచ్చే అవకాశం అనేది ఓన్లీ ఒక 10% వరకే ఉంది. అది కూడా నాట్ జెన్యూన్‌గా ఓన్లీ వాళ్ళ విషెస్ మేబీ వాళ్ళ ఫైనాన్షియల్ కోసం కానివ్వండి, వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ అయినప్పుడు ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళ లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్‌ని మంచిగా చేసుకోవడానికి, అంటే వాళ్ళ నెగెటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ లైఫ్‌లో ఎంతైతే సఫర్ అవుతున్నారో ఆ ప్రాబ్లమ్స్‌లోంచి బయటికి రావడానికి మాత్రమే, ఎయిదర్ ఫిజికల్ ఆర్ మెంటల్ ఆర్ ఫైనాన్షియల్‌గా ఏదైనా కూడా దాని నుంచి రికవరీ అవ్వడానికే వాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ రిటర్న్ రావాలని అయితే అనుకుంటారు. అది కూడా ఒక 10% మాత్రమే. 100% అయితే వచ్చడానికైతే వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళని ఎప్పుడు ఆపుతూ ఉంటది. ఎందుకంటే వాళ్ళు చూపించే దాంట్లో కన్నా కూడా చెప్పే మాటల్లో ఉన్న నిజాయితీ అనేది చేసే పనుల్లో ఉండదు. చెప్పే మాటల్లో ఎంత చూపిస్తారంటే వాళ్ళ అవసరానికి మీ కాళ్ళు పట్టుకోవడానికైనా రెడీగా ఉంటారు. బట్ అవసరం తీరిపోయినాక అసలు మిమ్మల్ని అసలు తెలియనట్టే బిహేవ్ చేస్తారు. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మోసం చేసే పర్సనే కూడా. సో, మీ పార్ట్నర్ ఏందంటే ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే కన్నా, మీరు సెల్ఫ్‌గా ఏం కేర్ తీసుకోవాలనేది మనం చూద్దాము. యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది? సోషల్ మీడియా డిటాచ్. నో పోస్టింగ్, నో లైకింగ్, జస్ట్ లివింగ్. డోంట్ లెట్ ఇట్ టేక్ ఓవర్ యువర్ లైఫ్. సో, మీరు ఈ ఎడిక్షన్‌లో నుంచి మీరు మీ పార్ట్నర్ నుంచి థాట్స్‌లోంచి రావడానికి ఎక్కువగా చాలామంది ఏందంటే సోషల్ మీడియా ద్వారా ఈ రీల్స్ చూస్తూనే, లేకపోతే ఏదో ఒకటి ఇన్‌స్టాగ్రాము ఇలాంటివి ఏవైతే సోషల్ మీడియా ఉన్నాయో, ఫేస్‌బుక్ వీటిలో ఎక్కువగా అడిక్ట్ అయిపోవడము. అక్కడ కూడా ఏముంటదంటే మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగానే ఆ రీల్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. అంటే మీరు బాధపడుతున్న సిట్యుయేషన్‌లో ఉన్న వాటికి తగ్గట్టుగానే మీకు వస్తూ ఉంటాయి. సో, వాటిని చూసి ఇంకా మీరు ఎమోషనల్ అయ్యి హీల్ అవ్వడం ఏమో గానీ, దాంట్లో ఇంకా ఇన్ డెప్త్‌గా వెళ్ళిపోతున్నారు. దాన్ని అదే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా నెగెటివ్ ఎనర్జీస్‌ని వేసుకుంటున్నారనమాట. సో, అలాంటివైతే ఇప్పుడు ఏవైతే మనకి మనల్ని హీల్ చేసే విధంగా ఉంటే దాన్ని ఇంకొంచెం సేపు చూసినా మీరు హీల్ అవుతూ ఉంటారు. బట్ మిమ్మల్ని ఇంకా లో ఎనర్జీస్ క్రియేట్ చేసేవి ఉన్నప్పుడు వాటిని మీరు దూరంగా పెట్టడమే మీకు మంచిది. Rediscover yourself. What are your interests? Are you hiding yourself to please other version of you? సో, మీ లైఫ్‌లో మీకు ఏదైనా టాలెంట్ ఉండొచ్చు. మీ లైఫ్‌లో మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. తర్వాత వేరే వాళ్ళని లవ్ చేయడండి. లవ్ చేసినా అవుతుంది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడము, మిమ్మల్ని మీరు కించపరుచుకోవడము, నా లైఫ్ ఇంతే, నా బతుకు ఇంతే ఇలాంటి వర్డ్స్ కన్నా కూడా మీరేం తప్పు చేశారని, తప్పు చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తే మీరు బాధపడుతున్నారు అంటే, తప్పు చేసిన వాళ్ళకి ఏదో ఒక రోజు ఆ కర్మ రిటర్న్ బ్యాక్ అనేది వస్తుంది. మీరు ఏంటంటే
అక్కడే ఉండిపోయి స్ట్రక్ ఎనర్జీస్‌లో ఉండకుండా మీ లైఫ్‌లో మీకేం కావాలి? దీంట్లోంచి బయటకి రాడానికి నేనేం చేయాలనేది ఆలోచించాలి. మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ గోల్స్ అండ్ ఏవైనా మీకు అంటే చాలామంది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫైనాన్షియల్ గోల్స్ ఉంటానే ఉంటాయి. సో, మీ గోల్ ఏంటది? మీరు దేంట్లో మీరు జాబ్ చేస్తున్నా, లేకుంటే మీకంటూ ఏదైనా గోల్ ఉన్నా, ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి మీ కాన్సంట్రేషన్ అంతా మీ పార్ట్నర్ వైపు గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకునే కన్నా, మీ గురించి, మీ గోల్స్ గురించి ఆలోచిస్తే మీ లైఫ్‌లో మిమ్మల్ని రేపొక పొజిషన్‌లో చూసినాక ఇటు మీ గోల్స్ మీరు రీచ్ అవుతారు. అండ్ మీ పార్ట్నర్ మళ్ళీ బ్యాక్ వచ్చినా కూడా సో, మీరు వాళ్ళు మిమ్మల్ని వదిలేయడం వల్ల మీ లైఫు ఆహ్, తక్కువైపోయిందన్న విధంగా కాదు. మిమ్మల్ని వదిలేసుకున్నందుకు వాళ్ళు రిగ్రెట్‌గా ఫీల్ అయ్యే విధంగా మీ లైఫ్ ఉండాలి ఎప్పుడు కూడా. సెలబ్రేషన్. గుడ్ టైమ్స్ కమ్ ఫ్రమ్ హార్డ్ వర్క్. టైమ్ స్పెండ్ ఇన్ గుడ్ కంపెనీ. సో, బ్యాడ్ కంపెనీ ఇప్పుడు మీ పార్ట్నర్ ఒక గుడ్ కంపెనీ అయితే మిమ్మల్ని ఈ పొజిషన్‌లో వదిలేసి వెళ్ళే పర్సన్ అయితే అయ్యేవాళ్ళు కాదు. బట్ మీరు ఒక బ్యాడ్ కంపెనీని కోరుకున్నారు గాబట్టే ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. బట్ మీరు ఎవరితో మాట్లాడితే హ్యాపీనెస్ వస్తుందో దానివల్ల మీ ఎనర్జీస్ డబుల్ ఇంక్రీజ్ అవుతాయో అండ్ మీ హ్యాపీనెస్ డబుల్ అవుతుందో వాటి మీద మీరు దృష్టి పెట్టండి. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, పెట్స్ అవ్వచ్చు, లేకుంటే నేచర్ అవ్వచ్చు. దాని మీద దృష్టి పెట్టి ఆహ్, మీ టైం అనేది దాని మీద పెడితే మీ లైఫ్‌లో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి ఎప్పటికి కూడా. షాడో వర్క్. అండ్ మీలో ఏదైతే హిడెన్ టాలెంట్ అయితే ఉందో అండ్ ఏదైతే మీలోంచి మీరు బయటకు తీయకుండా ఇంకా కంప్రెస్ చేసేసుకొని ఒక 4 బౌండరీస్‌లో క్రియేట్ చేసుకొని నా పార్ట్నర్ నన్ను వదిలేసారు కాబట్టి నేను ఇప్పుడు డల్‌గా ఉండాలి. నా పార్ట్నర్ నన్ను వదిలేసారు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళకూడదు. ఇలాంటివి పెట్టుకోకుండా మీ నీడ చూసి మీ మీ నీడలాగా మీకెవ్వరు లేవన్న ఫీలింగ్ అవసరం లేదు. మీ నీడ ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టదు. ఆ విధంగానే మీకు మీరే ఉన్నారని మీకు మీ భుజాన్ని మీరే తట్టుకొని మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి. అప్పుడే మీ లైఫ్‌లో మీ గోల్స్ అనేవి రీచ్ అవ్వగలుగుతారు. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.